ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, 2వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 4వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంతవరకు మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా గతంలో కంటే కొంత బెటర్గానే ఉపయోగపడతాయని అర్థమవుతోంది. అయితే గతంలో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఈ వారం అటువంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. అయితే రాశిలో రాహుగ్రహం ఉండటం వలన గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వాటిని అమలు చేయడంలోనే కొంచెం తాత్సారం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా అది ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశం ఉంటుంది. ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అయితే ధన సంబంధించిన విషయాలు, భూమి సంబంధించిన విషయాలతో ముడిపడి ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన ధనం కూడా సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. అలాగే ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బంది రాకుండానే ఈ వారం గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మామూలుగా సఖ్యతగానే ఉంటారు. అయితే అది మాటల ద్వారా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మన మాటల్ని వేరే వాళ్ళు వేరే విధంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వేరే వాళ్ళ మాటల్ని మనమైనా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం అతిగా మాట్లాడకుండా అవసరం నిమిత్తం అవసరానికి సంబంధించిన మాటలు మాట్లాడితే సరిపోతుంది. సభలో ఉన్నప్పుడు స్వల్పంగా మాట్లాడి బయటకు వచ్చేస్తే బాగుంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంత పెద్ద అనుకూలత లేదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి ఈ వారం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకి అది అంత అనుకూలంగా లేదు. అలాగే రుణ సంబంధించిన విషయాలు, మనకి రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండి వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివన్నీ కూడా ఈ వారం కొద్దిగా వృద్ధి చెందుతాయి. అలాగే కొత్తగా ప్రయత్నం చేసి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా అనిపించటం లేదు. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే స్థిర చరాస్తులన్నిటికీ కూడా విలువలు పెరుగుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. కొంత ఇదివరకటి కంటే కొంత అనుకూలమైన పరిస్థితి కనబడి బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ వారంలో ఎక్కువగా వృద్ధి కనబడుతోంది. అలాగే
మనం చేసిన పనులకి మంచి కీర్తి, గుర్తింపు, గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. కుటుంబ సంబంధించిన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఖర్చుల విషయంలో మనం చేసిన పని మరలా చేయవలసి వస్తుంటుంది. అలాగే కొన్ని ఖర్చులు వృధాగా పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేయండి. సరైన ఖర్చులు సరైన పద్ధతిలో పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ కొంత వృధా పోతుందని తెలుస్తోంది. దూర ప్రాంతాలు, దూర దేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి ఇది సరైన సమయంగా అనిపించటం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభ లక్షణాలు కలిగిన వార్తలు వింటారు. అనుకూలమైన పద్ధతిలోనే మిత్రులతో మంచి సఖ్యతగానే అనుకూలంగానే మాట్లాడతారు. అనుకూలమైన పరిస్థితులు కొంతవరకు ఉంటాయి. అయితే మిశ్రమ ఫలితాలుగా చెప్పబడినప్పటికీ కూడా కొంత శుభాధిక్యత కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ గతంలో కంటే ఈ వారం మీనరాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులే చూడగలుగుతామని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.